హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇండియన్ పాస్పోర్ట్ ఆన్లైన్ ద్వారా ఎలా అప్లికేషన్ చేసుకోవాలనేది ఈ వీడియోలోనే స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి స్కిప్ చేయకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లాస్ట్ వరకు చూడండి. చాలామంది పాస్పోర్ట్ ఫ్రెష్ అప్లికేషన్ చేసేటప్పుడు ఒక పెద్ద తప్పు అయితే చేస్తున్నారు, తెలిసి తెలియకుండా చేస్తున్నారు కావచ్చు. కాకపోతే ఈ వీడియోలో నేను మీకు ఆ తప్పు చేయకుండా ఒక హింట్ అయితే ఇస్తాను. దయచేసి లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? అండ్ అంతేకాకుండా మనము ఆ బుక్ చేసుకున్న స్లాట్ టైంకి ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి అనేది కూడా నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. కాబట్టి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇట్లా లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీరు రెగ్యులర్ కనుక పొందాలనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మనము పాస్పోర్ట్ రీషెడ్యూల్ ఎట్లా చేసుకోవాలి, అండ్ పీసీసీ సర్టిఫికేట్ ఎలా అప్లై చేయాలి, అండ్ చైల్డ్ పాస్పోర్ట్ని ఎలా అప్లికేషన్ చేయాలి, అండ్ పాస్పోర్ట్ రెన్యువల్ ఎలా చేయాలి అనేది కంటిన్యూగా వీడియోలు ఇవే వస్తూ ఉంటాయి. కాబట్టి మన ఛానల్ని రెగ్యులర్గా లైక్ చేసి ఫాలో అయితే చేయండి. మరికొందరికి వీలైతే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడు మనం ఇండియన్ పాస్పోర్ట్ ఫ్రెష్ అప్లికేషన్ ఎలా చేయాలని చూద్దాం రండి. ఫస్ట్ మనం గూగుల్ ఓపెన్ చేయండి, పాస్పోర్ట్ సేవ అని సెర్చ్ చేయండి. ఇక్కడ మీకు ఫేక్ వెబ్సైట్ కూడా ఉంటాయి, అది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఓకే, ఈ వెబ్సైట్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. అండ్ ఇక్కడ అప్లై పాస్పోర్ట్ అని ఉంది. అండ్ మనకు అపాయింట్మెంట్ ఎప్పుడు ఉంది అనేది కూడా ఫస్ట్ చెక్ చేసుకుందాం. సో ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నా. ఇక్కడ పాస్పోర్ట్ ఆఫీస్, సో మనది తెలంగాణ కాబట్టి హైదరాబాద్ పెట్టుకోవాలి. అండ్ పాస్పోర్ట్ సేవా కేంద్రం ఏదని సెలెక్షన్ చేసుకోండి. ఇక్కడ చెక్ అవైలబిలిటీ అని ఫస్ట్ సెర్చ్ చేయండి. ఎందుకంటే ఆ డేట్లలో మీకు ఏదైనా ఫంక్షన్ ఇంకేదైనా మీరు షెడ్యూల్ చేసుకుంటే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఫస్ట్ అపాయింట్మెంట్ అనేది చెక్ చేస్తూ ఉండాలి, ఏ డేట్లో ఉంది. సో నార్మల్లో అయితే ఏ డేట్లో అవైలబుల్ ఉంది, తాత్కాల్ అయితే ఏ డేట్లో అవైలబుల్ ఉంది. అండ్ కొందరు పీసీసీ కూడా చూసుకుంటూ ఉంటారు, పీసీసీ అప్లికేషన్ చేస్తూ ఉంటారు, వాళ్ళకు కూడా ఏ డేట్లో అవైలబుల్ ఉంది, స్లాట్స్ అనేది ఇట్లా కూడా మీరు చెక్ చేసుకోండి. సరే, నేను హోమ్ పేజ్కి వస్తున్నా, మళ్ళీ ఇది క్లోజ్ చేస్తున్నా. ఇక్కడ అప్లై పాస్పోర్ట్ అని మీద క్లిక్ చేస్తున్నా. అండ్ ఇక్కడ అప్లై పాస్పోర్ట్ ఇక్కడ క్లిక్ చేసినా పర్లేదు, మీరు రైట్ సైడ్కి రిజిస్ట్రేషన్ అనేది టాప్ రైట్లో అక్కడ క్లిక్ చేసినా పర్లేదు. రెండు ఎక్కడ క్లిక్ చేసినా ఒకటే స్టెప్కి వెళ్ళిపోతాయి. సరే, నేను రిజిస్ట్రేషన్ మీద అయితే క్లిక్ చేస్తున్నా. ఓకే సార్, రిజిస్ట్రేషన్ ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ మీద క్లిక్ చేయండి. నేను ఇప్పటివరకు అకౌంట్ లేదు కాబట్టి రిజిస్ట్రేషన్ ఫ్రెష్ అప్లికేషన్ పాస్పోర్ట్ ఇప్పుడు చేస్తున్నాను నేను. సో ఇక్కడ నేను మన తెలంగాణ స్టేట్కి సంబంధించి అప్లికేషన్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ పాస్పోర్ట్ ఆఫీస్ మాత్రమే సెలెక్షన్ చేసుకుంటున్నా. సో మీరు సిపివి న్యూఢిల్లీ అయితే న్యూఢిల్లీ అని పెట్టుకోండి, నో ప్రాబ్లం. తెలంగాణకు సంబంధించి అయితే నేను చెప్తున్నా. సో తెలంగాణకు సంబంధించిన రీజనల్ ఆఫీస్ మనకి మెయిన్ ఆఫీస్ హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్ పెట్టుకున్నా. అండ్ మన పాస్పోర్ట్ సేవా కేంద్రం అటెండ్ అయ్యే దాని గురించి వేరే పెట్టుకోవచ్చు, కంగారు పడకండి. సో ఇక్కడ మీ పేరు రాయండి, కింద మీ యొక్క ఈమెయిల్ ఐడి మెన్షన్ చేయండి. ఇది కేవలం రిజిస్ట్రేషన్ కోసం మాత్రమే, ఇది ఇక్కడనే మీ డీటెయిల్స్ అనేది పర్మనెంట్గా ఎంట్రీ చేయడానికి కాదు, ఇది కేవలం లాగిన్ డీటెయిల్స్ కోసం ఈ సెక్షన్. సో ఇక్కడ మెయిల్ ఐడియే మీ యొక్క లాగిన్ ఐడి పెట్టుకుంటారా లేదా అని అడుగుతుంది అక్కడ. సో కొందరు నో అని పెట్టుకుంటారు, కొందరు ఎస్ అని పెట్టుకుంటారు. సో నేనైతే ఈ క్యాండిడేట్ నో అని పెట్టమంటే నో అని పెడుతున్నా. అండ్ నో అని పెట్టుకుంటే ఆ లాగిన్ ఐడి అనేది మీరు క్రియేట్ చేసుకోవాలి. సో నేను మళ్ళీ నచ్చ చెప్పిన మెయిల్ ఐడి లాగిన్ ఐడి పెట్టుకోండి సార్ అంటే ఎస్ అని అన్నాడు. సో ఎస్ మీద క్లిక్ చేసేసిన. ఇప్పుడు నా లాగిన్ ఐడి వచ్చేసి ఈమెయిల్ ఐడి. ఓకే, అండ్ ఒక పాస్వర్డ్ అనేది సెట్ చేసుకుంటున్నా, ఇక్కడ క్రియేట్ చేసుకోండి ఒకటి మీరే. అండ్ సైన్అప్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనకు లాగిన్ ఐడి డీటెయిల్స్ వస్తున్నాయి. సో ఇక్కడ సైన్అప్ మీద క్లిక్ చేయగానే ఇందాక ఎంట్రీ చేసినటువంటి ఈమెయిల్ ఐడికి ఓటీపీ వెళ్ళింది, 4 digits ఓటీపీ. ఆ ఓటీపీని తీసుకొచ్చి ఇక్కడ ఎంట్రీ చేయండి. ఓకే, సో కాబట్టి పాస్పోర్ట్కి ఎంట్రీ చేసేటటువంటి ప్రతి డీటెయిల్స్ కూడా పర్మనెంట్కి సంబంధించింది మాత్రమే ఇవ్వండి. మొబైల్ నెంబర్ కావచ్చు, ఈమెయిల్ ఐడి కావచ్చు, ఏదైనా కావచ్చు, పర్మనెంట్గా ఉండేటువంటి మాత్రమే ఇవ్వండి. సో ఇక్కడ ఓటీపీ వచ్చింది, ఎంట్రీ చేసేసిన. సో ఈ విధంగా రావడం అయితే జరిగింది. ఇక్కడ బ్యాక్ టు లాగిన్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. సో మళ్ళీ లాగిన్ ఐడి ఏంటండి, ఇప్పుడు మన ఈమెయిల్ ఐడి లాగిన్ ఐడి అనుకున్నాం కదా. సో అది ఎంట్రీ చేసేసి ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేసిన. మీరు లాగిన్ ఐడి వేరే క్రియేట్ చేసుకుంటే లాగిన్ ఐడి అక్కడ ఎంట్రీ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ పేజ్లో ఇక్కడ పాస్వర్డ్తో ఎంట్రీ చేస్తారా, ఓటీపీతో ముందుకెళ్తారా అని అడుగుతుంది. సో పాస్వర్డ్ అయితే ఇందాక నేను క్రియేట్ చేసుకున్నా, నాకు గుర్తుకుంది. మీ ఇష్టం, మన ఇష్టం, పాస్వర్డ్తో ఎంట్రీ చేయొచ్చు, ఓటీపీ ఎంట్రీ చేయొచ్చు. ఓటీపీ అంటే ఈమెయిల్ ఐడికి ఓటీపీ అవుతుంది, పాస్వర్డ్ అయితే డైరెక్ట్ అక్కడ పాస్వర్డ్ ఎంట్రీ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయొచ్చు. నేను పాస్వర్డ్ సెలెక్షన్ చేసుకొని సైన్ ఇన్ మీద క్లిక్ చేసిన. హోమ్ పేజ్ అయితే ఈ విధంగా ఉంది. ఇక్కడ అప్లై ఫర్ ఫ్రెష్ పాస్పోర్ట్ ఆర్ రీఇష్యూ పాస్పోర్ట్ అని ఉంది.
ఫస్ట్ది ఆప్షను, దాని మీద క్లిక్ చేయండి. రైట్. సో ఇక్కడ మనకి పాస్పోర్ట్ డీటెయిల్స్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఏం లేవు, ఫ్రెష్ కాబట్టి ఇక్కడ స్కిప్ అనే ఆప్షన్ ఉంది, స్కిప్ చేసేయండి. మనం ఫ్రెష్ అప్లికేషన్ చేస్తున్నాం, హైదరాబాద్ ఆల్రెడీ ఉంది రీజనల్ ఆఫీసు. సో నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఈ పేజ్కి అయితే వచ్చింది. ఈ పేజ్కి అయితే రావడం అయితే జరిగింది కదా. ఇక్కడ ఫ్రెష్ పాస్పోర్ట్ మీద క్లిక్ చేసుకున్నా అండ్ నార్మల్ పెట్టుకున్నా, 36 పేజెస్ పెట్టుకున్నా. సో తాత్కాల్ పెట్టుకుంటే వేరే రేట్ ఉంటుంది అండ్ 60 పేజెస్ పెట్టుకుంటే కూడా రేట్ వేరే ఉంటుంది. సో ఫ్రెష్ అప్లికేషన్ నార్మల్ 36 పేజ్ నేను పెట్టుకొని సేవ్ అండ్ నెక్స్ట్ మీదకి వచ్చేసిన. రైట్. సో మీకు ఎక్కువ పేజీలు కావాలంటే 60 పేజెస్ పెట్టుకోవచ్చు, దానికి రేట్ వేరే ఉంటుంది అండ్ తాత్కాల్ కూడా రేట్ కూడా వేరే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ సెక్షన్ నుంచి వెళ్ళి మీ యొక్క పర్ఫెక్ట్గా డీటెయిల్స్ ముందు పెట్టుకోండి. సో ఎస్ఎస్సి మెమో ముందు పెట్టుకుంటారా, ఆధార్ ముందు పెట్టుకుంటారా, దాని ప్రకారం మాత్రమే ఎంట్రీ చేయండి. నేను చెప్తాను. సో చదువుకున్న వాళ్ళైతే యాజ్ పర్ స్టడీ ప్రకారం ఎంట్రీ చేయండి. సో పేరు అండ్ సర్ నేమ్ ఎంట్రీ చేయండి. ఓకే, మీరు ఇక్కడ పేరు ఎట్లా ఎంట్రీ చేస్తారో పాస్పోర్ట్లో ప్రింటింగ్ కూడా అట్నే వస్తుంది. మనం ప్రింటింగ్ ప్రివ్యూ కూడా చూడొచ్చు, అది నేను చెప్తా. కింద మీ యొక్క జెండరు, తర్వాత ఇప్పటివరకు మీరు ఏమైనా పేరు చేంజ్ చేసుకున్నారా, అలియాజ్ అని అంటుంది. అండ్ ఇప్పటివరకు వేరే ఇంకేమన్నా అంటే ఫస్ట్ ఆధార్లో ఏమైనా చేంజ్ చేసుకున్నారా అంటుంది, తర్వాత పేరు ఇంకేమైనా చేంజ్ చేసుకున్నారా అని అడుగుతుంది. నేను నో అని పెట్టుకున్నా, పైకి స్క్రోల్ చేస్తున్నా. తర్వాత ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ప్రూఫ్స్ ప్రకారం మాత్రమే ఎంటర్ చేయండి. మీరు ఒకటి అనుకునేది అక్కడ ఎంట్రీ చేయొద్దు, ఎందుకంటే వెరిఫికేషన్ ఉంటుంది కాబట్టి. ఓకే. తర్వాత ప్లేస్ ఆఫ్ బర్త్, అది ఏ ప్లేస్లో మీరు పుట్టారు, ఏ విలేజ్లో మీరు పుట్టారు, మీ ఊరు ఏంది అనేది అక్కడ రాయాలి. తర్వాత పెళ్ళయిందా కాలేదా, సో పెళ్ళి అయితే పెళ్ళయిందని రాయండి, లేకపోతే సింగిల్ అయితే సింగిల్ అని రాయండి. తర్వాత బర్త్ ప్లేస్ అవుట్ ఆఫ్ ఇండియానా, విత్ ఇన్ ది ఇండియానా అని పెడుతుంది. సో విత్ ఇన్ ది ఇండియాలో కాబట్టి సో నేనైతే అక్కడ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా అని అడుగుతుంది, నో పెట్టేసిన. తర్వాత మీ యొక్క బర్త్, సో స్టేట్ అండ్ డిస్టిక్ కరెక్ట్గా మెన్షన్ చేయండి. ఇక్కడ మనం కేవలం ఎంట్రీ చేసేసి బర్త్కి సంబంధించిన డీటెయిల్స్ ఎంట్రీ చేస్తున్నాం. ఓకేనా, అర్థమవుతుందా? సో ఆ తర్వాత మీరు సిటిజన్ ఆఫ్ ఇండియా బై బర్తే కదా, సో బై బర్త్. తర్వాత అక్కడ పాన్ కార్డ్ డీటెయిల్స్ ఉంటే ఎంట్రీ చేయండి అండ్ ఓటర్ ఐడి కార్డ్ డీటెయిల్స్ ఉంటే ఎంట్రీ చేయండి. ఆ నెంబర్స్ మాత్రమే ఎంట్రీ చేయండి, స్టార్ మార్క్ అయితే లేవు, ఉంటే ఎంట్రీ చేయండి, లేకపోతే లేదు. కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ టైప్, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. సో మీరు గవర్నమెంట్ ఎంప్లాయా, హోమ్ మేకరా, సెల్ఫ్ ఎంప్లాయా, స్టూడెంటా, ప్రైవేటా, మీరు ఏం చేస్తారు అనేది అక్కడ మెన్షన్ చేయండి. స్టూడెంట్ అయితే స్టూడెంట్, ప్రైవేట్ ఎంప్లాయీ అయితే ప్రైవేట్ ఎంప్లాయీ, సెల్ఫ్ అయితే సెల్ఫ్. మొత్తానికైతే మీరు ఏం పని చేస్తారు, ఏం జాబ్ చేస్తారు అనేది అక్కడ నుంచి మెన్షన్ చేసుకోండి. తర్వాత మీ రిలేషన్ అంటే మీ భర్త కావచ్చు, మీ తండ్రి కావచ్చు, ఓకే, వాళ్ళు అమ్మ నాన్న కావచ్చు, ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని అడుగుతుంది. అవును అయితే అవును పెట్టుకోండి, లేకపోతే లేదని పెట్టుకోండి. నేనైతే నో పెట్టేసిన. తర్వాత ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్, ఇది ఇంకా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th పాస్ అండ్ అబోవ్, 7th పాస్ ఆర్ లెస్, సో బిట్వీన్ 10th అండ్ ఇక్కడ 9th అని ఉంది, అండ్ గ్రాడ్యుయేషన్ అండ్ అబోవ్. మీరు కనుక 10th అండ్ అబోవ్ లేకపోతే గ్రాడ్యుయేషన్ అండ్ అబోవ్ మీరు పెడితే ఖచ్చితంగా మీ ఎస్ఎస్సి ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ అంతేకాకుండా మీరు ఇక్కడ ఎంట్రీ చేసేటువంటి డీటెయిల్స్ అది ఎస్ఎస్సి ప్రకారం మాత్రమే ఉండాలి. పేరు కావచ్చు, డాడీ పేరు కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఆధార్ కార్డులో కూడా ఖచ్చితంగా మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ తండ్రి గారి పేరు, అడ్రస్ అనేది పర్ఫెక్ట్గా మెన్షన్ చేయాలి. ఈ 2 ప్రూఫ్లలో మీ యొక్క డీటెయిల్స్ పర్ఫెక్ట్గా ఉండాలి. స్పేస్ ఉండాలి. ఓకే, కంప్లీట్గా ఎట్లా ఉంటే అట్లే ఉండాలి, ఇది గుర్తుపెట్టుకోండి. వెనక ముందు ఉన్నది అంటే కూడా కరెక్షన్ చేసుకోవాలి. మీరు పాస్పోర్ట్ ఆఫీస్లో రిజెక్షన్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. రిజెక్షన్ చేయరు, మరొక స్లాట్ బుక్ చేసుకోమని రమ్మని చెప్తారు. కాబట్టి ఇక్కడ నుంచి మీరు ఏం పెడతారనేది కరెక్ట్గా దానికి రిలేటెడ్గా ప్రూఫ్స్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. లేదు మేము చదువుకోలేదు అని అంటే కనుక ఇక్కడ 10th పాస్ ఆర్ లెస్ అని ఉంది కదా, దాన్ని సెలెక్షన్ చేసుకోండి. మరి దీనికి ప్రూఫ్ ఏం కావాలి అని అంటే కనుక చెప్తాను చూడండి. సో 10th పాస్ ఆర్ లెస్ అంటే కనుక మీకు ఆధార్ కార్డు ఉండాలి, పాన్ కార్డు ఉండాలి, ఎలక్షన్ కార్డ్ లేదంటే డ్రైవింగ్ లైసెన్స్. 3 ఒరిజినల్ లైసెన్స్ అంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే మీరు చూపించాల్సి వస్తుంది. చదువుకోకపోతే, ఒకవేళ చదువుకున్నట్లయితే మీరు ఎస్ఎస్సి మెమో అండ్ ఆధార్ కార్డ్తో సరిపెట్టుకోవచ్చు. లేదా ఎస్ఎస్సి మెమో కంపల్సరీ, ఆధార్ కార్డుతో పాటు ఇంకేదైనా మీ యొక్క అడ్రస్ ప్రూఫ్ కిందనైతే చూపించుకోవచ్చు. క్లియర్? ఇంకేమైనా డౌట్ ఉంటే ఇక్కడి నుంచి అడగండి. నెక్స్ట్ ఇక్కడ
ఇక్కడ ఇది కూడా చాలా ఇంపార్టెంటే, నాన్ ఈసీఆర్. సో 10th అండ్ అబోవ్ అని మీరు కనుక పెడితే ఇక్కడ నో పెట్టండి, అండ్ 7th పాస్ ఆర్ లెస్ అయితే ఎస్ మీద క్లిక్ చేయండి. క్లియర్? ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. గ్రాడ్యుయేషన్ అండ్ అబోవ్ ఉంటే నో పెట్టండి, బిలో 10th అయితే ఎస్ పెట్టండి. తర్వాత ఐడెంటిఫికేషన్ మార్క్, మీ యొక్క పుట్టుమచ్చ అది ఎంటర్ చేయండి. అండ్ ఆధార్ కార్డ్ కంపల్సరీ ఎంటర్ చేయాలి. ఆధార్ నెంబరు ఇఫ్ అవైలబుల్ అని ఉంది, కానీ ఖచ్చితంగా అడుగుతుంది, తీసుకుంటుంది. సో ఇవన్నీ కరెక్ట్గా చూసుకొని ఉన్నట్లయితే ఇక్కడ ఐ అగ్రీ మీద క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఈ సెక్షన్లో ఏం డౌట్ ఉన్నా చూద్దా నా కామెంట్లో అడగండి. అండ్ ఇప్పుడు మనం 3rd స్టెప్కి రావడం అయితే జరిగింది, ఫ్యామిలీ డీటెయిల్స్. ఇక్కడ 9 స్టెప్స్ ఉంటాయి కంప్లీట్గా. సో ఫ్యామిలీ డీటెయిల్స్ ఇక్కడ మీ యొక్క తండ్రి పేరు ఎంటర్ చేయండి. ఓకే, సో ఇక్కడ మనకు ప్రజెంట్ అయితే ఒక నెంబర్ అయితే, రిఫరెన్స్ నెంబర్ అయితే ఒకటి రావడం అయితే జరుగుతుంది. అండ్ పక్కనే సర్నేమ్ ఉంది. మీరు ఇక్కడ డీటెయిల్స్ ఎట్లా ఎంట్రీ చేస్తే పేరు కూడా అట్లే వస్తుంది. ఇప్పుడు మా తండ్రి గారి పేరు కనకయ్య, అక్కడ సర్నేమ్ ప్లేస్లో కొండ అనేది సర్నేమ్ అనుకుందాం. సో కనకయ్య కొండ అనే వస్తుంది. కొండ కనకయ్య రావాలంటే ఫస్ట్ ఫాదర్ నేమ్ ప్లేసులనే కొండ కనకయ్య అని రాసేసేయండి. ఓకే, లేదు నేను సపరేట్గా సర్నేమ్ ఎంట్రీ చేస్తా అంటే సర్నేమ్ ఎంట్రీ చేయండి, నో ప్రాబ్లం. అంటే ఇప్పుడు నేను కనకయ్య అని ఇక్కడ ఎంట్రీ చేసిన, సర్నేమ్ ప్లేస్లో కొండ అని ఎంట్రీ చేసిన. ఓకే, కనకయ్య కొండ అని వస్తుంది, రివర్స్లో వస్తుంది పేరు, అంతే. అట్లా మీ యొక్క తండ్రి పేరు అండ్ తల్లి పేరు ఎంట్రీ చేసి, ఒకవేళ పెళ్ళి అయితే మీ భర్త లేదా భార్య పేరు స్పౌస్ ప్లేస్లో ఎంట్రీ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీదకి రండి. తర్వాత ఇప్పుడు ఎంట్రీ చేసేటువంటిది డీటెయిల్స్, అడ్రస్ డీటెయిల్స్. ఈ అడ్రస్ డీటెయిల్స్ అనేది ఆధార్ కార్డులో కరెక్ట్గా ఉండాలి. ఆధార్ కార్డులో ఎట్లా అడ్రస్ ఉందో అలాగే ఇక్కడ మీరు ఎంట్రీ చేయండి. అయ్యో అన్న లేదు, నేను ఆధార్ కార్డులో కరెక్ట్ డీటెయిల్స్ లేవు, వేరే డాక్యుమెంట్ కరెక్ట్ ఉందంటే ఆ డాక్యుమెంట్ అని మనం పెట్టాలి. ఆ డాక్యుమెంట్ మనకు అటాచ్మెంట్లో ఉండాలి, నెక్స్ట్ ప్రూఫ్ తీసుకెళ్ళే. అది నా సజెషన్ ఏంటంటే ఆధార్లో సెట్ చేసి పెట్టుకోండి. ఎలక్షన్ కార్డు తీసుకెళ్ళచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకెళ్ళచ్చు, అండ్ ఆధార్ కార్డు కూడా తీసుకెళ్ళచ్చు. నా సజెషన్ ఆధార్ కార్డు ప్రకారంగా ఆధార్ కార్డు అయితే తీసుకెళ్ళండి. ఇక్కడ మీరు ఎంట్రీ చేసే ఏదైతే అడ్రస్ ఉంటుందో అది ఆధార్ కార్డులో పర్ఫెక్ట్ ఉండాలి. లేకపోతే ఆధార్లో అప్డేట్ చేసుకున్న తర్వాత ఈ పాస్పోర్ట్కి అనేది మీరు ఈ షెడ్యూల్ అయితే చేసుకోండి, అప్లై అయితే చేసుకోండి. సో మీ యొక్క అక్కడ హౌస్ నెంబరు, విలేజ్, ఆ పిన్ కోడ్, ఆ స్టేటు, ఆ డిస్ట్రిక్ట్, ఆ మండల్ ఇట్లా పర్ఫెక్ట్గా ఎంట్రీ చేయండి. స్పేస్ ఉంటే స్పేస్ ఎంటర్ చేయాలి, కామా ఉంటే కామా, ఎట్లా ఉంటే అట్లా ఎంటర్ చేయండి. ఓకే, ఎందుకంటే మళ్ళీ రీషెడ్యూల్ చేసే అవకాశం వాళ్ళు అట్లనే చేస్తూ ఉంటారు. కాబట్టి నేను చెప్పేది పదే అందుకే చెప్తున్నా. తర్వాత పర్మనెంట్ మొబైల్ నెంబర్ ఇవ్వండి, పర్మనెంట్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. నామకే వస్తే మొబైల్ నెంబర్, నామకే వస్తే ఈమెయిల్ ఐడి ఇవ్వకండి. ఎందుకంటే ఇప్పుడు అప్లికేషన్ చేసేది పాస్పోర్ట్, ఇది ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. కాబట్టి పర్మనెంట్ ఈమెయిల్ ఐడి, పర్మనెంట్ మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఓకే, మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడి నుంచి కూడా కామెంట్లో అడగండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇట్లా లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక్కడ ఈజ్ పర్మనెంట్ అడ్రస్ అవైలబుల్. ఓకే, అదే పర్మనెంట్ అడ్రస్, అదే ప్రజెంట్ అడ్రస్ కాబట్టి సో రెండు కూడా నేను ఎస్ మీద క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నా. ఓకే, సో వేరే ఉంటుంది, ప్రజెంట్ పర్మనెంట్ వేరే ఉంటాయంటే అది కూడా మీరు ఎంట్రీ చేయొచ్చు. అక్కడ నో అంటే మీకు ప్రజెంట్ పర్మనెంట్ వేరే ఎనేబుల్ అయితే సేమ్ ఫీల్డ్స్ ఎంట్రీ చేయొచ్చు. తర్వాత ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్. సో మీకేమైనా ప్రాబ్లం జరిగితే ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి అనే వాళ్ళ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలి, వారి డీటెయిల్స్. సో వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళ పేరు అండ్ అడ్రస్ ఇదే ఈ బాక్స్లో మొత్తంగా మెన్షన్ చేయండి. ఫుల్ నేమ్ మెన్షన్ చేయండి అండ్ వాళ్ళ యొక్క ఫుల్ అడ్రస్ అనేది ఇక్కడ నుంచి మెన్షన్ చేయండి. అండ్ ఎమర్జెన్సీ కాంటాక్ట్, వీళ్ళ పైన ఎవరైతే పేరు మెన్షన్ చేశారో వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్, వాళ్ళ యొక్క ఈమెయిల్ ఐడి పర్ఫెక్ట్గా రాయండి. పర్మనెంట్ది రాయండి. నామకే వస్తే ఫోన్ నెంబర్ ప్రజెంట్ ఏదో ఇప్పటి మంది ఉంచి తీసేస్తారనే ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అయితే ఇవ్వకండి. పర్మనెంట్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఇదిగోండి నేను పర్ఫెక్ట్గా మొత్తం రాస్తున్నా ఈ బాక్స్లో. వాళ్ళ యొక్క పేరు, వాళ్ళ యొక్క తండ్రి పేరు, ఓకే, సో వాళ్ళ యొక్క అడ్రస్, ఎమర్జెన్సీకి సంబంధించిన వాళ్ళ పూర్తి ఇన్ఫర్మేషన్ అక్కడ నేను రాసిన, వాళ్ళ మొబైల్ నెంబర్, వాళ్ళ ఈమెయిల్ ఐడి ఇస్తున్నా. ఇంత నీట్గా, ఇంత డీటెయిల్డ్గా ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారో నాకు తెలీదు. సో నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. సో ఈమెయిల్ ఐడి ఎంట్రీ చేసిన, సేవ్ అండ్ నెక్స్ట్ మీద ఎంట్రీ వచ్చేసిన. ఇక్కడ ఇవన్నీ కూడా డీటెయిల్స్ నా దగ్గర అవైలబుల్ లేవు కాబట్టి నేను నో పెట్టుకుంటున్నా. సో నేను చెప్పినట్టే ఇవి యాజ్ ఇట్ ఈజ్ నో పెట్టేసేయండి. ఓకే, సో కావాలంటే మీరు చదువుకోండి డీటెయిల్స్. సో నేను చెప్పిన ప్రకారం అయితే మీకు ఏం ఇబ్బంది ఉండదని నేను అనుకుంటున్నాను. కావాలంటే అట్లా చెప్తున్నా, యువర్ చాయిస్. సో నో పెట్టేసుకోండి, సేవ్ అండ్ నెక్స్ట్ మీదకి వచ్చేసేయండి. ఓకే, సో నెక్స్ట్ పేజ్లో అంటే నెక్స్ట్ వీడియోలో మనము
రీషెడ్యూల్ ఎట్లా, చైల్డ్ పాస్పోర్ట్ ఎట్లా, ఇట్లా అన్నీ కూడా మనం చెప్పుకోబోతున్నాము. సో ఖచ్చితంగా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవన్నీ డీటెయిల్స్ కూడా మన యొక్క కోర్టు కేసులు ఏమైనా ఉన్నాయా, క్రిమినల్ కేసెస్ ఏమైనా ఉన్నాయా అని అంటుంది. సో అవన్నీ జాగ్రత్తగా ఒకటికి రెండు చదువుకుంటూ ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టుకోండి. సో నా సజెషన్ ఏంటంటే అన్నీ నో పెట్టేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ మీదకి రండి. ఎందుకంటే పోలీస్ ఎంక్వైరీలో ఆటోమేటిక్గా మీ పూర్తి వివరాలు తెలిసిపోతాయి. ఓకే, సో చదువుకోండి, వీలైతే చదువుకొని ఈ పేజ్కి ఎదరండి. ఇది పాస్పోర్ట్ మీకు ప్రింట్ అయ్యే పేజ్ అన్నమాట. యాజ్ ఇట్ ఈస్గా ఇట్లానే ప్రింట్ అయిపోతుంది. ఇక్కడ ఫోటో సిగ్నేచర్ ఉంది కదా, ఫోటో సిగ్నేచర్ వచ్చేసి మనము పాస్పోర్ట్ సేవా కేంద్రంలో దిగుతాము. అది అప్పుడు వస్తుంది, ప్రింటింగ్లో వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే రాదు. సో ఇక్కడ వరకు అయితే మీ యొక్క జెండరు, మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్ ప్లేసు, ఓకే, మీ డాడీ పేరు, మీ మదర్ నేము, అండ్ పెళ్ళి చేసుకుంటే మీ భర్త లేదా భార్య పేరు అండ్ అడ్రస్ కరెక్ట్గా ఎంట్రీ చేశారా లేదా పర్ఫెక్ట్గా 1-2 సార్లు చూసుకోండి. చూసుకుంటే ఓకే ఉంటే మాత్రమే కింద ఐ అగ్రీ అనే చిన్న బాక్స్ ఉంది, దాని మీద టిక్ మార్క్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీదకి రండి. ఒకవేళ కావాలి తప్పు ఏంటంటే ప్రీవియస్, ఇక్కడ స్టెప్స్ ఉన్న కింద ప్రీవియస్ అని ఉంది, దాని మీద క్లిక్ చేస్తే ప్రీవియస్ పేజ్కి వెళ్తారు. కరెక్షన్ చేసుకోండి హ్యాపీగా. ఇక్కడ నేను ఎంట్రీ చేసిన వరకు పర్ఫెక్ట్ ఉంది కాబట్టి నేను సేవ్ అండ్ నెక్స్ట్ మీదకి వచ్చేసిన. నెక్స్ట్ ఇక్కడ బర్త్ ప్రూఫ్ కింద ఏం తీసుకెళ్తారు మరి అని అడుగుతుంది. ఏం తీసుకెళ్తారు, దాని మీద క్లిక్ చేయండి. అందులోకి వెళ్ళి ఆప్షన్స్ వస్తాయి. ఆ బర్త్ ప్రూఫ్ కిందకి ఇవి మాత్రమే తీసుకెళ్లాల్సి వస్తుంది. ఇందులో మీ దగ్గర ఏముంది అనేది చూసుకోండి. నా సజెషన్ ఏంటంటే మీరు 10th అండ్ ఎబో చదువుకున్నట్లయితే ఎస్ఎస్సి మెమో ఒరిజినల్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి, అది మాత్రమే తీసుకెళ్ళండి అని నా సజెషన్. మిగతాది కూడా మీరు తీసుకెళ్ళచ్చు, అట్లా ఏం లేదు. కాకపోతే నా ఒపీనియన్ ఏంటంటే 10th అండ్ ఎబో చదివితే, డిగ్రీ చదివినా పీజీ చదివినా ఎస్ఎస్సి ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి. ఓకే, అండ్ కొందరు అయ్యా మేము చదువుకోలేదు అని అంటారు. ఓకే, చదువుకోక 10th అండ్ బిలో అని అంటే కనుక వాళ్ళు పాన్ కార్డు పెట్టుకోండి. పాన్ కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్, ఇంకా బర్త్ సర్టిఫికేట్ ఏదైనా పెట్టుకోవచ్చు, యువర్ చాయిస్. ఓకే, సో నా సజెషన్ ఏంటంటే బర్త్ సర్టిఫికేట్ పెట్టుకోవచ్చు, లేదా పాన్ కార్డు కూడా పెట్టుకోవచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ కూడా పెట్టుకోవచ్చు. ఏది అవైలబుల్ ఉందో అది పెట్టుకోండి. సో బర్త్ ప్రూఫ్ కింద ఇప్పుడు పెట్టేసుకున్నాము ఒక సర్టిఫికేట్, రైట్. సో నేను ఈ అబ్బాయి చదువుకోలేదు కాబట్టి పాన్ కార్డ్ని అయితే చూజ్ చేసుకున్నా. తర్వాత రెసిడెన్షియల్ అడ్రస్ ప్రూఫ్. సో అడ్రస్ ప్రూఫ్ కింద ఏం పెడతారు అనేది ఇక్కడి నుంచి ఉన్నది. ఇదంతా కూడా చూసుకోండి, చాలా రకాల డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి. నా సజెషన్ ఏంటంటే ఆధార్ కార్డు తీసుకెళ్ళండి, లేదా ఎలక్షన్ కార్డు తీసుకెళ్ళండి. సో లేదా డ్రైవింగ్ లైసెన్స్ కూడా మీరు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. సో మొత్తం చూడండి, ఇక్కడికి వెళ్ళి ఏది మీ దగ్గర అవైలబుల్ ఉందని ఇక్కడి నుంచి సెలెక్షన్ చేసుకోండి. ఓకే, రైట్. సో ఇవన్నీ ఓకే ఉంటే పైకి స్క్రోల్ చేసి ఇక ఐ అగ్రీ మీద క్లిక్ చేయండి, సేవ్ మీద క్లిక్ చేయండి. అన్నీ ఓకే ఉంటే సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో సేవ్ మీద క్లిక్ చేసేసి అండ్ ఇక్కడ వచ్చేస్తే ఇక్కడ పేమెంట్ అనేది చేయాలి. పేమెంట్ అనేది నాన్ రిఫండబుల్. సో పే అండ్ షెడ్యూల్ మీద క్లిక్ చేసిన ఇక్కడ మీ యొక్క పాస్పోర్ట్ సేవా కేంద్రం ఏది దగ్గర వస్తుంది అనేది చూసుకోండి. ఓకే, సో చూసుకొని అది సెలెక్షన్ చేసుకోండి. అండ్ కొంచెం స్క్రోల్ అవుతుంది, అప్పుడప్పుడు కొంచెం సైట్ బిజీ ఉంటే మనకు స్లో ఉంటుంది. సో వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. ఇట్లా లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ డేట్ అయితే ఆటోమేటిక్గా అవైలబిలిటీ డేట్ వచ్చింది. అండ్ మీరు లెఫ్ట్ సైడ్ కూడా అండ్ రైట్ సైడ్ కూడా మీరు చూసుకోవచ్చు. అండ్ పక్కనే క్యాలెండర్ ఉంటుంది. ఆ క్యాలెండర్ మీద క్లిక్ చేస్తే మీకు ఒక 2 రోజుల తర్వాత కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. అక్కడ ఇచ్చిన డేట్ మాత్రమే కాకుండా ఇక్కడ గ్రీన్ కలర్లో ఏదైతే అవైలబిలిటీ ఉన్నదో ఆ డేట్లో స్లాట్ కూడా మనం బుక్ చేసుకోవచ్చు. ఓకే, మీది అవైలబిలిటీ ఎక్కడ, ఏ టైంలో, ఏ డేట్లో ఉందో చూసుకొని ఇక్కడ మేక్ పేమెంట్ మీద క్లిక్ చేయండి. ఈ పేమెంట్ అయితే నాన్ రిఫండబుల్. మళ్ళీ 1-2 సార్లు చూసుకోండి, అక్కడ క్లిక్ చేయండి. అండ్ ఇది యూపీఐ ద్వారా కట్టవచ్చు, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్ అనే ఆప్షన్స్ ఉన్నాయి. నేనైతే యూపీఐ కార్డ్ అది ఆప్షన్ సెలెక్షన్ చేసుకున్నా. అండ్ క్యూఆర్ కోడ్ని సెలెక్షన్ చేసుకున్నా, కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన క్యూఆర్ కోడ్ ఆప్షన్ వచ్చేసింది. అండ్ ఫోన్పే లేదా గూగుల్ పే, పేటిఎం ఏదన్నా ఒకటి ఓపెన్ చేసేసి అమౌంట్ అయితే కొట్టేస్తున్నా. ఇక్కడ రీఫ్రెష్ చేయడం, రెస్పాండ్ అవ్వట్లేదని బ్యాక్ క్లిక్ చేయడం, ఏం క్లిక్ చేయొద్దు. యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ పేమెంట్ సక్సెస్ ఇట్లా రావాలా. ఓకే మీద క్లిక్ చేయండి. మళ్ళీ కూడా ఏం క్లిక్ చేయకండి, రీడైరెక్ట్ అయిపోతుంది, అక్కడ దానికి సంబంధించిన పేజ్కి వెళ్ళిపోతుంది. ఈ విధంగా వచ్చేస్తుంది. సో సక్సెస్ఫుల్లీ వచ్చేసింది కదా. కొంచెం కిందికి స్క్రోల్ చేయండి.
కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ ప్రింట్ అపాయింట్మెంట్ రిసిప్ట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. మళ్ళీ వస్తుంది. ఇక్కడ ఎస్ఎంఎస్ అలర్ట్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ గెట్ ఎస్ఎంఎస్ అలర్ట్ ఉంది కదా, సో మధ్యలో దాని మీద క్లిక్ చేయండి. అండ్ లాస్ట్ దాని మీద బటన్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ ప్రింట్ కూడా తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ ప్రింట్ ఉంది కదా, సో ప్రింట్ అప్లికేషన్ రిసిప్ట్ డౌన్లోడ్, సో దీని మీద క్లిక్ చేయండి, అయిపోతుంది. సో ఇప్పుడు ఫైనల్గా మన పాస్పోర్ట్ ఫ్రెష్ అప్లికేషన్ చేయడం అనేది అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. మీరు కనుక ఎస్ఎస్సి అండ్ ఎబో చదివినట్లయితే ఎస్ఎస్సి మెమో అండ్ ఆధార్ కార్డ్ సరిపోతుంది. అండ్ దాంతోపాటుగా వీలైతే పాన్ కార్డ్ తీసుకెళ్ళండి, డ్రైవింగ్ లైసెన్స్ కూడా తీసుకెళ్ళండి, 2 అయితే సరిపోతుంది. అండ్ చదువుకోలేదు అంటే కనుక మనకి ఖచ్చితంగా ఆధార్ కార్డు కావాలి, ఎలక్షన్ కార్డు కావాలి, నథింగ్ బట్ ఓటర్ ఐడి కార్డు కావాలి, అండ్ పాన్ కార్డుకి అయితే ఈ 3 అయితే ఖచ్చితంగా ఉండాలి. ఓకే, ఇంకా వేరే డ్రైవింగ్ లైసెన్స్ కూడా మీరు తీసుకెళ్ళితే తీసుకెళ్ళొచ్చు. ఓకే, వీడియో నచ్చిందా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అంతకన్నా మర్చిపోకండి.